వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిస్సంకర శ్రీనివాసరావు వినుకొండ నియోజకవర్గం బీజేపీ నాయకులు మేడం రమేష్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీ అందరినీ అభినందిస్తున్నా. ఆ టైంలో నేను భోజనాలు పెడుతుంటే పేషెంట్లకి అలాగే పేషెంట్ల తరఫున వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి హోటల్స్ మూసేస్తే నేను భోజనాలు పంపిస్తే శివశక్తి ఫౌండేషన్ తరఫున అవి కూడా వాళ్ళకి పంచకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మందులు తెప్పించి డాక్టర్లు పెట్టి వైద్యం అందిస్తాము, ఫ్రీగా మందులు ఇస్తానంటే నన్ను వైద్యం కూడా చేయలేదు. అంటే అధికారం ఉందని బొల్లా బ్రహ్మనాయుడు చాలా మిడిసిపడ్డాడు. చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టాడు. సో ప్రజల్ని వేధించారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండడమ్మా. ఇంకా ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ నెల ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. 13వ తారీఖు రిజల్ట్ వస్తుంది. జూన్ 4వ తారీఖు తర్వాత మీ ఆడవాళ్ళందరికీ బస్సు సౌకర్యం ఉచితంగా వస్తుంది. అలాగే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేని వాళ్ళకి నెలకు 3,000 ఇస్తారు. అంటే సంవత్సరానికి 36,000 ఇస్తారు. అలాగే 18 ఏళ్ళు నిండిన మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే, మీ కూతురు కానీ కోడలు కానీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నెలకి 1,500 వాళ్ళ అకౌంట్కి వేస్తారు. సంవత్సరానికి 18,000 వాళ్ళ అకౌంట్కి వేస్తారు. నేరుగా లేడీస్ వరకే 18 ఏళ్ళు నిండిన మహిళలకి నెలకి 1,500 చొప్పున వాళ్ళ అకౌంట్లు వేస్తారు. ఇప్పుడేంది 45 ఏళ్ళు నిండిన వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు, చాలామందికి ఇవ్వట్లా. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఇంట్లో 2 ముగ్గురున్నా అందరికి ఇస్తారు. ఒక్కోళ్ళకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తారమ్మా. ఈ పథకాలన్నీ మీకు కూడా వర్తింపజేయమని నేను చంద్రబాబు గారికి లెటర్ పెట్టి ఆ విధంగా వచ్చేట్టు చూస్తాను. మీకు అందరికీ పేదలకు ఇళ్ళు లేవు, ఇళ్ళు లేని వాళ్ళందరికీ మున్సిపల్ వర్కర్స్ కాలనీ ఒకటి వేస్తాం. అంతేనా? ప్రభుత్వం ద్వారా మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాం మీ అందరికీ. కాబట్టి మీకు కొండంత అండగా ఉంటాను. ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మీరు గెలిపించాలి. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నన్ను మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గెలిపించండి. కార్మికుల సమస్యని పరిష్కరిస్తా. మీకు కుటుంబ సభ్యుల్లా ఉంటాను. మీ అందరికీ కొండంత అండగా ఉంటానని కౌన్సిలర్లు బూతులు అధికారులు చంద్రబాబు గారు జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీరు ఎవరు భయపడక్కర్లా. మీకు మేడే శుభాకాంక్షలు చెప్పడానికి వస్తా తల్లి అందరికీ. అంటే ఇప్పుడు కార్మికుల సమస్యలు ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పట్టించుకొని మీ సమస్యలు ఏంటో చెప్తే నేను చంద్రబాబు గారితో మాట్లాడి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీకు ఏ విధంగా సాయం చేయాలో చేస్తాం. మేడే శుభాకాంక్షలమ్మా. నమస్కారం అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు. మైక్ ఆపమనే. ఈరోజు 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక కార్మికుల యొక్క సమస్యలు ఎక్కడా పరిష్కరించే జీతాలు ఎన్నిసార్లు పెంచారు? సో 5 సంవత్సరాల్లో ఒకసారి పెంచారు. కావాలని కనీసం 2 సార్లు పెంచాలి జీతం. అలాగే ఇప్పుడు చాలామందికి ఉద్యోగస్తులకి కొన్ని డిపార్ట్మెంట్లకి అసలు 3 నెలలకు కూడా జీతాలు పట్టాల. 14 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. కార్మికులకి ఏమీ బెనిఫిట్ ఇవ్వలేదు. ఏదైనా యాక్సిడెంట్ పాలసీ అయితే ఇంతకుముందు చంద్రన్న బీమా 5 లక్షల కుటుంబంలో ఎవరు చనిపోయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి ఓన్లీ యజమాని ఒక్కళ్ళు చనిపోతే ఇస్తున్నారు. మరి పెద్ద కొడుకు చనిపోయినా లేదా భార్య చనిపోయినా వేరే చనిపోయినా కానీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు చనిపోతే కూడా ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, జీతాలు సరిగా పెంచలేదు. మీ అందరికీ మాట ఇస్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు జీతాలు పెంచిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు గారితో మాట్లాడి మీకు జీతాలు పెంచిస్తాము. యాక్సిడెంట్ల పాలసీ కూడా స్పెషల్గా మీకు 10 లక్షలు ఇమ్మని, యాక్సిడెంట్ పాలసీ ఇమ్మని కూడా చంద్రబాబు గారిని నేను కోరతా మీ అందరి తరఫున. ఎంత వస్తుందమ్మా? 15,000 అమ్మా మీకు అంటే దీనివల్ల ఏంటంటే ఏదో 50,000 జీతం ఇస్తున్నట్టు
పథకాలన్నీ కట్ చేస్తున్నారు మీకు. అంటే అమ్మఒడి రావట్లేదు, ఇంకోటి రావట్లా. ఈసారి తల్లికి వందన పథకం మీకు వచ్చే విధంగా చేస్తా. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావట్లా. అంటే ఇప్పుడు ఇచ్చే 15,000 కుటుంబానికే సరిపోవు. చాలని జీతాలు కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమవుతుంది. ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి, కాలేజీ ఫీజులు కట్టడానికి ఎలా సరిపోతాయి? అందుకని ఫీజు రియంబర్స్మెంట్, మీ పిల్లలు కాలేజీ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, చిన్నపిల్లలు 10వ తరగతి లోపు చదివే వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 3 బిడ్డలుంటే 45,000, 2 బిడ్డలుంటే 30,000 తల్లి అకౌంట్లో వేసే విధంగా మేము ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి మీకు మేలు చేస్తాం. ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చేస్తాం. అలాగే రిటైర్ అయినా కానీ మీకు జీతాలు వస్తున్నాయా? రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్లు వస్తున్నాయా? మీకు గవర్నమెంట్ పెన్షన్ నెలకి 4,000 వచ్చేట్టు చేస్తారు. రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగం చేశారని పెన్షన్ కూడా ఇవ్వట్లా. అంగన్వాడీ టీచర్లకి మీకు జీతం తక్కువ, రిటైర్ అయినాక పెన్షన్లు కూడా ఇవ్వట్లా. కాబట్టి మీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా. చంద్రబాబు గారితో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశాను, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. చంద్రబాబు గారితో నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాను. మీ సమస్యలను చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ రాక్షస పాలన పోవాలా. ఈరోజు ఇసుక అమ్ముకుంటున్నారు, బ్రాందీ విస్కీలు రేట్లు పెంచి 60 రూపాయల క్వార్టర్ ఉన్నదాన్ని ఈరోజు 200 చేసి, దాని మీద మళ్ళీ ఇంకొక 50 రూపాయలు ఎంఆర్పీ రేట్ మీద ఎక్కువ అమ్ముతూ 250, 300 రూపాయలు క్వార్టర్ మీద వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు 60 రూపాయలకు వచ్చేది. అంటే ఎవరికైనా బలహీనత ఉంటే దాన్ని జలగదాగినట్టు దాన్ని అడ్డం పెట్టుకొని రక్తం తాగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం యొక్క అవినీతిని పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది తప్పు, చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి మాట్లాడాడు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందించాలి. ఇంకొక మాట, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 140 నుండి 160 సీట్లతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా ఇదందరూ ఎన్డీఏ కూటమిగా, ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా. అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నాడు. ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి. ఎంపీ గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు మన వరగపూడిసేల ప్రాజెక్టుకి ఢిల్లీ తిరిగి అనుమతులు తీసుకొచ్చాడు. ఫారెస్ట్ అనుమతులు, టైగర్ జోన్ ఫారెస్ట్ అనుమతులు, 2 అనుమతులు తీసుకొచ్చాడు ఆయన, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు. అందుకే వరగపూడిసేల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. గతంలో 159 కోట్ల నిధులు తీసుకొచ్చా. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని నేనే నిధులు తీసుకొచ్చా. మన మున్సిపాలిటీకి తెచ్చా. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి ప్రభుత్వ ఖర్చులతో. ఈరోజు ట్యాప్ వేసుకోవాలంటే మీలాంటి పేదవాళ్ళు 10,000 అడుగుతున్నారు. మొత్తం 15,000 ఖర్చు అవుతుంది. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం డబ్బులతో ప్రతి ఇంటికి ట్యాప్ వేసి ప్రభుత్వ ఖర్చుతో కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే స్కీము శాశ్వత మంచినీటి పథకం నేను నిధులు తీసుకొచ్చిన. బొల్లా బ్రహ్మనాయుడు చేయలేదు, జగన్ ప్రభుత్వంలో చేయలేదు. కాబట్టి అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు ఎస్సీలకి ఈ రాష్ట్రంలో సబ్సిడీ లోన్లు ఇవ్వటం మానేశారు. దళితులకి, బీసీలకు కూడా ఎక్కడ ఈ రాష్ట్రం మొత్తం బీసీ కార్పొరేషన్ నిధులు లేవు. ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. ముస్లిమ్స్కి మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేవు. ఇంత దారుణంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించి అసమర్థ పాలన ఇచ్చాడు, దోపిడీ పాలన ఇచ్చాడు. అమరావతి తీసుకెళ్ళి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఫ్రీగా తీసుకెళ్ళమన్నాడు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తెచ్చి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇసుక రేట్లు పెంచారు, అమ్ముకుంటున్నారు. పేదోడు ఇల్లు ఎలా కట్టాలా? సిమెంట్ రేటు పెంచారు, డబల్ అయింది సిమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి. కందిపప్పు, నూనె, కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతికే పని లేకుండా పోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆలోచించాలా. మరి చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తుంది ప్రభుత్వం. అదే ప్రభుత్వం భరిస్తే పేదలు ఇంటింటికి చెత్త మీద పన్ను వసూలు చేసే పని లేదు. వసూలు చేసే పని మీకు తప్పింది. చెత్త మీద పన్ను వసూలు చేసే పని లేకుండా కూడా చేస్తాం. మీకు పని తగ్గిస్తాం, మీకు జీతాలు పెంచుతాం. మీ మీద పెత్తనం, దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉండదు. అదేనా మన ప్రభుత్వం రాబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మీ అందరికి కొండంత అండగా ఉంటామమ్మా. అందరికీ నమస్కారం. ముఠా భవన నిర్మాణ పునర్నిర్మిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లని, అట్లాగే కుల వృత్తులు వాళ్ళని 10,000 ఇస్తున్నామని, ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళకి ఉచితంగా ఇచ్చినట్టు చూపించారు, ప్రచారం చేసుకున్నారు డబ్బులు ఇచ్చి. ఆ 10,000 కూడా వాళ్ళకి లోన్లు ఇచ్చినట్టు రికార్డులు రాసుకున్నారు.
అంటే వాళ్ళందరినీ కూడా అప్పులు పాలు చేశారు. ఇది ఎంత మోసం చెప్పండి. ఆటో డ్రైవర్లకి, అట్లాగే మామూలుగా నాయి బ్రాహ్మణులు, కుల వృత్తులు వాళ్ళందరికీ 10,000 ఇచ్చాడు. ఇచ్చి లోనుగా ఇచ్చి వాళ్ళందరూ కూడా లోను బాధితులు చేశాడు. ఇప్పుడు ఆ లోన్ వాళ్ళు కట్టుకోవాలి కదా, కట్టుకోలేకపోతే ఎంత బాధ, ఎంత ఇబ్బంది అవుతుంది. ఈరోజు వాళ్ళకేమో ఉచితంగా ఇచ్చామని చెప్పి బిల్డప్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా మోసం చేయడం చాలా అన్యాయం. వాళ్ళందరినీ రికార్డు పరంగా మొత్తం లోన్లు అని చెప్పేసి లోన్లు వాళ్ళకి లోన్లు ఇచ్చినట్టుగా ప్రభుత్వ అకౌంట్లో చూపించారు, బ్యాంక్ అకౌంట్లో చూపించారు. ఇది అన్యాయం కాదా? ఇది కుల వృత్తుల వాళ్ళందరినీ మోసం చేయటమే. జగన్మోహన్ రెడ్డి దారుణంగా, కిరాతకంగా మరి పేదవాళ్ళని కూడా మోసం చేశాడు. ఉచితంగా ఇచ్చామని చెప్పేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా లోన్లో ఇరికిచ్చాడు. ఇది పక్కా మోసం. అయితే రేపు చంద్రబాబు గారు మాత్రం ఒక్కొక్కరికి, ఆటో డ్రైవర్లకి, లైసెన్స్ ఉండి చేసి ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. అంటే అది లోన్ కాదు, పూర్తి ఆర్థిక సాయం చేస్తాం. లారీ టిప్పర్లు డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి, అర్హత ఉన్న వాళ్ళందరికీ, లైసెన్సులు ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం చేయబోతున్నారు. వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించబోతున్నారు. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయబోతున్నందుకు ప్రత్యేక అభినందనలు. మేడే సందర్భంగా ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయబోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.